నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆమెకు మొత్తం మెడికల్కి 450 రియాల్ అయితే అయింది. టైం 10 కావచ్చింది. ఇంతవరకు బిగాలు తీసుకోవాలి నేను. మేడం ఏమో ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఎట్టో ఏమో బయటే ఉంది లేదు స్వామి, బిగాల కోసం మళ్ళీ బిల్లు కొట్టుకుంటా. ఇక్కడ కసు వస్తామనింది, బీగాలు ఇప్పించేసుకున్నా. కరెక్ట్గా 9:42 పొద్దునే లేసా నేను, కానీ బీగాలు తీసుకోవాలి. ఆమె బయటకు వచ్చి నాకు ఇచ్చదలే అని గమ్మనే. ఇంకా మేడం కొట్టే లోపల బయటకు వచ్చినా ఆమె బయటే ఉండింది. ఓకే, మేడము సుల్తాన్ రోడ్లో ఉండి హాస్పిటల్కి వచ్చింది. బండి పార్కింగ్ చేసేదానికి పార్కింగ్ లేదు. ఆయన అక్కడ ఉండే వాచ్మ్యాన్ ఇక్కడ పెట్టు అని చెప్పి బోర్డు తీసినాడు. ఫస్ట్ ఇక్కడ ఎర్ర బోర్డులు పెట్టేసినారు, పెట్టకండి ఎవరు. మళ్ళీ నేను వచ్చానే ఆయన ఇక్కడ పెట్టాను. ఎటో పార్కింగ్ దొరికింది. బిన్నా వచ్చేస్తావు, ఇంకే దగ్గరలోనే పెట్టాను. ఇది నేను ఇంకా ఇక్కడ అవి బోర్డులు పెట్టేశారని రోడ్డు పైన పెడదాం అనుకున్నా. ఇది సిగ్నల్కి అనుకోను నాది హాస్పిటల్లో. ఇంతకుముందు పని మనిషిని తీసుకొచ్చిన, అదే ఈ బోర్డు పెట్టినారు. ఇంకా నేను రోడ్లో పెట్టగానే ఆయన వచ్చి లోపల పెట్టాను తీసేసి. అట పోయినాం, ఎటో చేసినాం. అయితే ఫస్ట్ ఏటీఎంలో డబ్బులు తీసుకుంది మేడము, తర్వాత అడిగి హాస్పిటల్లో రిటర్న్ ఇంటికి, అంతే వచ్చేసినాం. చిన్న మేడంకి సిగరెట్లు కావాలంట. తోవికి పోయి సర్వీస్ సెంటర్కి ఎత్తుకోమన్నాడు కొత్త బండిని. ఆయన కొత్త బండి ఉన్నారు కదా, అది ఆయన కూడా ఫోన్ చేశాడు. ఆడున్నావు వెంకీ అంటే రూమ్లో ఉండని చెప్పిన. అదే నా బండి సర్వీసింగ్ తీసుకొచ్చిన, వాళ్ళు రేపు ఇచ్చారంట ఆయన. సరే మేడంకి ఫోన్ చేయి బ్రో వచ్చాలని చెప్పిన. ఇంతలోపే చిన్న మేడం ఫోన్ చేసి సిగరెట్లు తీసుకురాని. చూద్దాం, ఇప్పుడు పోయేటప్పుడే ఫోన్ కొట్టింది అనుకో, పనిలో పని పోయి తీసుకొని వచ్చేస్తా. లేదంటే ఇంకా సిగరెట్లు తీసుకొచ్చి ఇచ్చి అవును పోవాలా. మేడం అయితే చెప్పలే, ఇంకా మా మేడం చెప్పినాకే పోవాలా. మంచి ఎండకు పోయినాడు సర్వీసింగ్ సెంటర్కి. ఆయన ఎండ అదిరేస్తుంది. ఆయన లోపల కూర్చుంటాడులే, మనం వరకు బయట వెయిట్ చేయడు. మనం అంటే అందరు ఎగమలుతారని లోపల కూర్చోాలి. నేను బయట నిలబడుకున్నా తోవికి పోయి కోసం. ఆ రోజు నేను సర్వీసింగ్ సెంటర్ పోయినప్పుడు తోవికి పోయి లోపల కూర్చోంటాడు. ఫోన్ చేస్తే పోయేది, లేకపోతే లే. ఆ సర్వీస్ సెంటర్ కూడా ఏడో మనకు తెలియదు. ఆయన లొకేషన్ పెడితే ఆ లొకేషన్ పెట్టుకొని పోవాలా. ఈ టైంలో ఇదివారు ఎంత ప్రశాంతంగా ఉన్నది. సాయంత్రం పూట రావాలా, అస్సలు ఇసుక పోసి కింద పడదు అట్టుంటుంది. ఈడ బండ్లు ఘోరంగా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి బొమ్మని వస్తూ ఉంటాయి. జుడా వాడు పన పెడతాడు, బండి పనబెట్టుకు వచ్చాడు సమ్మని. అందులో ఇక్కడ రైట్ సైడ్లో రోడ్ రిపేర్ చేస్తారు. దీనివల్ల ఇంకా ట్రాఫిక్ జామ్. ఇక్కడ కూడా ఖాళీగా ఉండదా లేదా? ముగి దిగినారా? ఉండదులే, ముగిసి వచ్చాలి ఒకసారి. ఎవరు రారులే ఈ టైంలోని. 2 రకాలు చెప్పింది సిగరెట్లు, ఇంకోటి ఏదో చెప్పింది. అది ఇంకోటి డబ్బా, ఎర్ర డబ్బా ఒకటి వచ్చేది. అది 2 దొరికేసినాయి. ఇది సిగరెట్లు 10, ఇది దమ్మనింది. ఇది ఏందో ఇది. అవి అంటే సిగరెట్లు, ఇదేందో నాకు తెలియదు. ఎందుకులే నేను ఓపెన్ చేయడం. ఇది స్ట్రాంగ్గా ఉన్నది, లోపల ఏముంటుందో. ఇది ఎర్రగా ఉన్నది. ఎందో రోల్స్ అంట. అంటే వాళ్ళు దానికి పెట్టుకుంటారేమో సిగరెట్ తాగేదానికి. అది ఉంటుంది కదా పీక, దానికి ఏమన్నా. తౌఫిక్ బాయ్, తౌఫిక్ బాయ్ బాగున్నా. నువ్వు బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఏడున్నావు? ఏం కథ? తిన్నావా లేదా? ఇట్లా నయ్యి आता है? तेलंगाना नहीं, हमारा आंध्रा जाएंगे तो पूरा आएगा। ओके, क्या हो गया? फोन किया? हाँ किया था, बोल रहा था तुम टैक्सी लेके आ जाओ।
ओके ओके आ जाओ, मैं तुम्हारे के लिए एक ब्रेड बनाएगा आओ। हाँ हाँ, ब्रेड ब्रेड बेद अंडा का। ఓకే ఆ జావా ఓకే. వాళ్ళ మేడం ట్యాక్సీలోనే రమ్మనిందంట. సరేలే, ఆయన పొద్దున్నే పోయినాడు కాబట్టి తిన్నాడో లేదో ఒక బ్రెడ్ ఒకటి అదే గుడ్డు చేస్తా, తింటాడు వచ్చి. ఈ ఎండకి ఆడ మంచిగా చల్లగా కూల్ డ్రింక్ నీళ్ళు తాగుతారు. గంజి నీళ్ళు అంటున్నా, మజ్జిగ నీళ్ళు అటు తాగుతారు. వీళ్ళు ఇది తాగుతారు. ఈ ఎండ వాంచేస్తా ఉంటాయి. ఈ ఎండకి ఇది తాగితే ఏమన్నా అంత ఎండిపోతుంది ఇది. దిస్ మీమియా మీమి స్మాల్ మేడం ఓకే. ఆమెకు తెలుసో తెలియదు, మళ్ళీ ఆమెకి ఇచ్చాను, ఆమె ఎత్తుకొని ఎవరికైనా ఇచ్చా. ఎవరికి ఇచ్చినా ఇంట్లో వాళ్ళకే ఇచ్చారు. కానీ ఇంతకుముందు ఒక అదే రంజాన్ అప్పుడు హదియా వచ్చింటే ఎత్తుకొని ఇస్తే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని నాకు ఫోన్ల మీద ఫోన్ కొట్టినారు, ఎవరికి ఇచ్చినావు అని. అట్టా కన్ఫ్యూజ్ అవుతారు. మనం ముందే చెప్పేస్తే అయిపోతుంది. నాకైతే డ్యూటీ పడింది, రొట్టె కావాలంట. వాయి సమూలి వాహిద్ సామి 2 తీసుకురామని. ఈడేంది ఏందో పెట్టినారు లైట్లు ఏమో అన్నీ కూడా పెరిగినట్టున్నారు దీని జమియాలో ఒకటి. అబ్బా ఫ్రెష్ 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 ఉన్నాయి, ఫ్రెష్గా. ఒకటి వేస్తున్నాడు మళ్ళా బాగుంటుంది బెయ్యా. వెయిటింగ్ దాని దగ్గరికి పోతే అంతే ఇంకా వేస్తుంది అది రేటు. మోచేతికి పడుతుంది రేటు. అది బాగా వేడిగా ఉన్నాయా ఇవి, బాగా పూరి పొంగినట్టు పొంగుతాయి. ఇటు పొంగుతాయి. ఈ బొక్కలో మనం చేయి పెట్టాం అనుకో అంతే, ఇంకా బొబ్బలు వస్తాయి. అబ్బా అదో పడింది చూడు, చేయి పెడితే పగులుతుంది బొక్క. ఈ బొక్కలు నా బొక్క కాలిపోతున్నాయి. ఇది 2 దొరికేసినాయి. బాగా కాలేటి కవర్లో వేసుకున్నా, కవర్ సుంటకపోతుంది. పేపర్లు వేసుకుని బాగుండండి. ఈ అడివి ఎంతవరకు ఉంటాయి ఉండవు కదా, సుంటకపోతుంది కవరు. అతకపోయా కదా, దీనికి అతకపోయింది. అయ్యో అబ్బా, దీనిలో ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి దెబ్బకి కాలిపోతుంది. అది టైం అయింది. ఇంకా పోతా ఈ ఇచ్చేటప్పుడు ఆ గిన్నెలు కూడా ఇచ్చేస్తాను. మళ్ళీ ఆ గిన్నెల కోసం మళ్ళీ సపరేట్ పోకుండా 1 గంట దాటిపోయింది. అవును, గిన్నెలు ఏమి లేవా? ఎందుకు లేవు? గిన్నెలు లేకుండా అన్నం పెడతారు వాళ్ళు. ఇవి ఉన్నాయి. మళ్ళీ దానికి సపరేట్గా బిల్లు పట్టుకుంటా పని అయిపోతుంది. అబ్బా, ఇది మునగాకు ఇచ్చింది బా. ఈ మునగాకులో ఏందో మటన్ ముక్క ఉండదే, మనం తినం. ఇంకా నిన్న ఇచ్చిన అన్నమే చికెను అన్నము. ఈ మునగాకు నాకు డౌటే, ఇది మనం తినకూడదు. ఆమె ఈరోజు కడుపుకి అన్నం తినిందో బిర్యానీ తినిందో తెలీదు. నేను మటన్ తిన్నాను తెలిసి కూడా మటన్ ముక్క బాగా కనపచ్చింది. ఆ మటన్ ఓన్లీ ఎత్తేసి ఓన్లీ ఇది ఒకటి వేసినట్టున్నారు. మనకొద్దు నాయన ఇది. ఇంక ఇదేమో నిన్న ఇచ్చిన రైసే, ఇది చికెన్ నిన్న ఇచ్చిందే, ఇదేమో సలాడు. ఇది తినేచ్చా. చాలామంది నాకు పొడ వచ్చిందంటే చికెన్ తినగాకనా అని కొంతమంది కామెంట్లు చేసినారు. చికెన్ గుడ్లు అట్టాడు ఎక్కువ తినగాకని. అంటే ఇక్కడ చికెన్తోనే నడుస్తుంది అనమాట. చికెన్ అన్నము చికెన్. ఇంకా వాళ్ళు మటన్ తింటారు, నేను మటన్ తినను. నేను మటన్ మానేసిన. ఓన్లీ ఇక్కడ ఉన్న రోజులు మటన్ అయితే తినను. ఇంటికి వినాక మన మటన్ తింటా, కానీ ఇక్కడ మటన్ తిన్ను. వీళ్ళు ప్రతిదీ మటన్ అంటారు కదా, అందుకు నేను తిన్ను. సో అందుకే ఆ మటన్ అదంటే నాకు పడదు. సో అందుకే చికెన్ తింటా. చికెన్ గుడ్లు వీడు ఉన్న రోజులు. ఇంకా ఈ చికెను డైలీ తింటే ఇబ్బంది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు కదా. ఈ చికెన్ వీళ్ళకి నేషనల్ ఫుడ్, అదే నేషనల్ ఫుడ్ ఏదో అంటారు కదా, ఆ ఫుడ్ అంట. అది కూడా నాకు తోఫిక్ బే చెప్పినాడు, చికెను ఇక్కడ వీళ్ళకి నేషనల్ ఫుడ్ అని.
అదేమో మనకు తెలియదు. ఇంక ఇది లేకపోతే ఒట్టని తినలేం కదా, అందుకే చికెన్తో తిందాం. ఎట్టయితే ఎట్ట అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తారు. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఒక్క డ్యూటీ వల్ల ఈ చెత్త డ్యూటీ అయితే పెట్టింది. ఇక్కడ పెట్టేసి పోయిందాం చెత్త. ఈ చెత్త పంచాయతీ అయిపోతే అడిగి అయిపోయినట్టే నా డ్యూటీలు. చెత్త డబ్బా జరిగింది, ఏడు ఉండేది ఆడిపోయింది. వీళ్ళు ఒక్కోసారి పెడతారు అలా. అంత బాగా ఖాళీగా ఉంటే డబ్బా వేసారు అంత చెత్త. ఇట్లా ఇచ్చేమే. నిన్న మార్కెట్లో కూరగాయలు అర్బానా దోసుకొని వచ్చినాడు కదా, అతనికి నేను మొత్తం ఎన్ని రియాలు ఇచ్చినానో కామెంట్ చేసేయండి. ఫోన్ మీద ఫోన్లో. హలో, ఓకే. బీగాల కోసము మేడం ఇప్పటికి 2-3 సార్లు ఫోన్ చేసింది. రేపు డ్యూటీలు ఈరోజే చెప్పేసింది. పొద్దున్నే పోయి, పొద్దున్నే కాదు, ఫస్ట్ కద్దామని తీసుకొని పోయి ఇంజక్షన్ వేయించుకురావాలంట. రెండోది తోవికి పోయి బండి ఉంది కదా, ఆడిచ్చి వచ్చినాడు. ఇంకా ఆ బండి తీసుకురావాలంట పొద్దున్నే పోయి. అంటే నేను ఆయన ఎక్కించుకోకపోతే అడిగి తీసుకురావాలి బండి. మళ్ళీ తర్వాత మా మేడం ఆడుకోపోవాలంట. అది సును. ఓకే ఓకే. రేపు మొత్తం రప్పే పొద్దున్నే లేయాల, 7కి లేయాల, మళ్ళీ 7:30కే మనం తీసుకొని పోవాలా. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.